హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి మనకు అసోసియేట్ అనే పొజిషన్కి అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మనకు యాజ్ ఏ ఫ్రెషర్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అయితే మనకు దీనికి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. అలాగే జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మీకు బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, గురుగ్రామ్, కోల్కతా, ఇండోర్, జైపూర్, కోయంబత్తూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్. సో ఈ లొకేషన్స్లో మీకు ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఉండొచ్చు. సో ఇక్కడ లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో వెంటనే మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మీకు పొజిషన్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పొజిషన్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీ రోల్ చూసుకున్నట్లయితే మీకు డెవలపింగ్, డిజైనింగ్ అండ్ మెయింటైనింగ్ టెక్నాలజీస్ పైన మీకు రోల్ అనేది ఉంటుంది. మీకు కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. ఎబిలిటీ టు యాంటిసిపేట్ అండ్ రిసాల్వ్ బిజినెస్ ఇష్యూస్ విత్ ఎజిలిటీ, అలాగే మల్టీ డిసిప్లినరీ అండ్ వర్సటైల్ విత్ ద యాప్టిట్యూడ్ టు లెర్న్ అండ్ అప్లై న్యూ స్కిల్స్ ఫాస్టర్. సో కొత్త flexibility to relocate for project deployment to any part of India and work in 24/7 shifts basis business requirement. సో బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎక్కడికైనా రీలొకేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇండియా వైజ్గా ఏ బ్రాంచ్కైనా మీరు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట, మూవ్ అవ్వాల్సి ఉంటుంది. 24/7 షిఫ్ట్స్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్కిల్స్ మీకు ఉంటే, వీటిపైన నాలెడ్జ్ ఉంటే ఇంకా ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్తున్నారు. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అబావ్ డెవలప్మెంట్, HANA, CDS, AMDP, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, అలాగే ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఇన్ కాన్ఫిగరేషన్, కస్టమైజేషన్ ఆఫ్ Salesforce.com అప్లికేషన్స్. తర్వాత గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ J2EE అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, నాలెడ్జ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ .NET, ASP.NET, MVC. సో వీటిపైన నాలెడ్జ్ ఉంటే ఇంకా ప్రిఫరబుల్ అని చెప్తున్నారు. అలాగే టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ కూడా తెలిసి ఉండాలి అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE, BTech, ME, MTech, MCA ఆర్ MSCలో కంప్యూటర్ సైన్స్ కానీ, IT కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్లో చదివి ఉండాల్సి ఉంటుంది. సో ఎనీ ఇయర్ పాస్అవుట్ టిల్ 2024. సో 2024 లోపు ఏ ఇయర్ పాస్అవుట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు అప్లై చేసుకోవడానికి. సో మీకు ఈ అప్లికేషన్స్ అప్లై చేసేటప్పుడు కానీ, ఆన్బోర్డింగ్ సమయంలో కానీ మీకు ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. క్లియర్గా పాస్అవుట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అలాగే 23 months కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉండరాదు అని చెప్తున్నారు. క్యాండిడేట్స్ వచ్చేసి 3 months లోపలైతే యాక్సెంచర్ రిక్రూట్మెంట్కి అయితే మీరైతే అటెండ్ అయ్యి ఉండకూడదు. సో 3 months కన్నా ఎక్కువ అయితేనే మీరైతే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవాలి, ఒకవేళ రిక్రూట్మెంట్లో మీరు అటెండ్ అయ్యి ఉంటే. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ద రిలవెంట్ డిగ్రీ ఇన్ టైమ్. సో మీరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ చేశారు, బీటెక్ 4 years ఉంటుంది కాబట్టి మీరు 4 yearsలోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 5 years కానీ తీసుకున్నారంటే దీనికైతే నాట్ ఎలిజిబుల్. సో ఇన్ టైంలోనే మీ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ ఇండియన్ సిటిజన్షిప్స్. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఈ జాబ్ అనేది అప్లికబుల్. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ అసెస్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ యూ విల్ రిసీవ్ ఎన్ ఈమెయిల్ ఇన్విటేషన్ టు అటెండ్ ఆన్లైన్ అసెస్మెంట్స్. ద అసెస్మెంట్స్ ఈజ్ షెడ్యూల్డ్ ఇన్ 2 stages అండ్ మస్ట్ బీ కంప్లీటెడ్ విత్ ఇన్ ద షెడ్యూల్ టైమ్. సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయ్యి మీకు ఎలిజిబుల్ అయితే ఈ పోస్ట్కి మీకు అయితే ఈమెయిల్ అయితే వస్తుంది, ఇన్విటేషన్ ఈమెయిల్. సో దాంట్లో మీకు అసెస్మెంట్ అనేది 2 stagesలో షెడ్యూల్ అయి ఉంటుంది. సో అది విత్ ఇన్ ద టైంలో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మార్క్ టెస్ట్ ఉంటుంది. ఆ మార్క్ టెస్ట్ వచ్చేసి మీకు 20 minutes టైంలో ఉంటుంది. ఇది జస్ట్ ప్రాక్టీస్ సెషన్ లాంటిది. సో ఖచ్చితంగా ఇదైతే మ్యాండేటరీగా మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సరిపడా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ ఇంటర్నెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు. ఈ అసెస్మెంట్ మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, ఎలా రాయాలి అనేది ఖచ్చితంగా ఇదైతే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అసెస్మెంట్ 1 వచ్చేసి మీకు కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్. దీనిపైన మీకు 90 minutes టైం అయితే ఉంటుంది. సో ఈ అసెస్మెంట్ కంప్లీట్ చేయడానికి. సో వన్స్ ఇది దీంట్లో మీకు 50 questions అయితే ఉంటాయి. 50 questionsకి ఇంగ్లీష్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ టాపిక్స్ పైన 50 questions అయితే ఉంటాయి. 90 minutes టైంలో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 40 questions వచ్చేసి మీకు కామన్ అప్లికేషన్స్ అండ్ MS Office, స్యూడో కోడ్, ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ క్లౌడ్. సో వీటిపైన
40 క్వశ్చన్స్, వాటిపైన 50, ఓవరాల్గా 90 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అసెస్మెంట్ 1లో. సో ఇది వచ్చేసి మీకు దీని రిజల్ట్ అనేది మీకు అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 minutes వెయిట్ చేస్తే వెంటనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా మీరైతే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై అయ్యారా లేదనేది మీకు వెంటనే 5 to 10 minutesలో రిజల్ట్ అనేది వస్తుంది. సో అది వచ్చిన తర్వాత మీకు కోడింగ్ అసెస్మెంట్ అనేది కూడా ఇమీడియట్గా వస్తుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఆ కోడింగ్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అసెస్మెంట్ 2 వచ్చేసి మీకు కోడింగ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో వన్స్ మీ అసెస్మెంట్ 1 కంప్లీట్ చేస్తే అసెస్మెంట్ 2 వచ్చేసి కోడింగ్ అసెస్మెంట్, దానికి సంబంధించినటువంటి మెయిల్ కూడా వస్తుంది, మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది వచ్చిన తర్వాత మీరైతే ఇది కోడింగ్ అసెస్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో దీనికి వచ్చేసి 45 minutes టైం అయితే ఉంటుంది. 2 questions అయితే ఇస్తారు. సో 2 questions అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏదో ఒక లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ ఆర్ C++, .NET, జావా, పైథాన్, సో వీటిలో ఏదన్నా ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసి మీరైతే ఆ 2 questions అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అసెస్మెంట్ 2 అయితే ఇలా ఉంటుంది. తర్వాత అసెస్మెంట్ 3 వచ్చేసి మీకు కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి మీకు ఓవరాల్గా 30 minutes టైం అయితే ఉంటుంది. సో దీనికి సపరేట్ ఈమెయిల్ అయితే వస్తుంది మీకు. దానికి సంబంధించిన టైం లైన్, లాగిన్ డీటెయిల్స్ కూడా మీకు ఈమెయిల్లో మెన్షన్ చేస్తారు. అయితే దీనికి సంబంధించిన కమ్యూనికేషన్కి సంబంధించిన పారామీటర్స్ వచ్చేసి మీకు సెంటెన్స్ మాస్టరీ, అలాగే వొకాబులరీ, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్. సో ఈ 4 topics పైన మీకు కమ్యూనికేషన్ అసెస్మెంట్కి సంబంధించి 30 minutes అయితే టైం ఉంటుంది. సో ఈ 30 minutes టైంలో ఇదైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మీకు అసెస్మెంట్ 3 అయితే ఉంటాయి. సో ఈ 3 అసెస్మెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోతే మీరు జాబ్లో అనేది సెలెక్ట్ అవుతారు. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, మీరైతే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు యాక్సెంచర్ అనే కంపెనీకి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ MNC కంపెనీ అని చెప్పుకోవచ్చు యాక్సెంచర్. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.